జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం వింటానే ఉంటాం, ఎవరైనా తీవ్రవాదులకు మరణశిక్ష విధిస్తే ఆ మరణశిక్ష రద్దు చేయాలని చెప్పేసి అర్ధరాత్రి తలుపు కొడితే ఈ సుప్రీంకోర్టు తలుపులు తెరుస్తుంది. అంటే దాని మీద కూడా అర్ధరాత్రిలో స్టే ఆర్డర్లు ఇస్తుంది. ఇలాంటి న్యూస్ ఎన్నో మనం చూసినాము, మనం ఎన్నో చెప్పుకున్నాం, ఎన్నో మనం విన్నాం. అలాంటిది అదే కోర్టులు నిజాయితీగా పనిచేస్తే ఎలాంటి తీర్పులు ఇస్తాయో చెప్పుకోవడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. నిజంగా భారతీయులందరూ కోరుకుంటుంది ఇలాంటి న్యాయ వ్యవస్థనే. ఇక అసలు విషయానికి వస్తా, నిజానికి మన కోర్టులో ఇలాంటి తీర్పులు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటాం. మనమే కాదు, మన దేశంలోని మెజారిటీ ప్రజలు ఇలాంటి తీర్పులు ఇవ్వాలని కోరుకుంటారు. మన దేశమేమి ఉచిత సత్రం కాదు కదా, అది ధర్మసత్రం అంటాం కదా, ఆ ధర్మసత్రం ఏం కాదు. ఇక అసలు విషయానికి వస్తే, ఖాలిద్ గోమాయ్ మొహమ్మద్ హసన్, ఇవి రెండు పేర్లు కాదు. నాకు ఇది ఎట్టబెట్టాడంటే అదేదో సినిమాలో అది ఊరేనాయన, నేను నీ పేరు అడిగితే నువ్వు ఊరందరి పేర్లు చెప్పినావు కదరా స్వామి అంటే, లేదు అది నా ఒకటి పేరు అన్నట్టు. అంత బొడుగు కూడా చూడు, ఎంత ఆంజల్ సంతాకంతో ఈ పేరు చూడబోతే అట్టుండది. కాకపోతే అరబ్ దేశాల ప్రజలకు ఈ చాంతాడంత ఉంటుంది ఈ పేర్లు, ఏం ఊరికే ఉండదు, అన్ని కలిపి పెట్టుకుంటారు, ఇంత పొడగనైనా పెట్టుకుంటారు. వాళ్ళు పిలుచుకునేది సింపుల్గా ఏదైనా అట్టా పిలుచుకునే కానీ పేర్లు మాత్రం చాలా పొడుగు ఉంటాయి. ఇక ఈ ఖాలిద్ గోమాయ్ మహమ్మద్ హాసన్ యెమెన్ దేశానికి చెందిన ఒక ముస్లిము. అయితే ఈ ఖాలిద్ గోమాయ్ మహమ్మద్ హాసన్ కొన్ని సంవత్సరాల క్రితమే తన కుటుంబంతో సహా భారత్కు వచ్చినాడు. ఇతను ఒక విజిటింగ్ వీసాతో తన కుటుంబంతో సహా భారత్లో దిగిపోయినాడు. చూడండి, ఆలోచించండి. ఇక మన దేశం అంతా తిరిగి ఏంటంటే మహారాష్ట్రలోని పూణేలో సెటిల్ అయినాడు. ఇదేంది నాయన, విజిటింగ్ వీసా మీద వచ్చేది ఏంది, ఆడ సెటిల్ అయ్యేది ఏంది అనుకుంటారా? చెప్తా, మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. ఇక అక్కడే తన కుటుంబంతో సహా నివసించసాగినాడు. తన విజిటింగ్ వీసా కాల పరిమితి దాటిపోయినప్పటికీ కూడా ఈ ఖాలిద్ గోమాయ్ మహమ్మద్ హాసన్ ఏంటంటే తిరిగి తమ దేశమైనటువంటి యెమెన్ వెళ్ళిపోకుండా భారత్లోనే ఉండిపోయినాడు. అయితే ఈ విషయం తెలిసినటువంటి పూణే పోలీసులు ఈ ఖాలిద్ గోమాయ్ మహమ్మద్ హాసన్ను వెంటనే భారత్ను వదిలిపోవాలని చెప్పేసి ఆదేశించినారు. చూడండి, కానీ ఖాలిద్ గోమాయ్ మహమ్మద్ హాసన్ మాత్రము తాను ఈ దేశం వదిలి వెళ్ళనని చెప్పేసి భీష్మించుకుని కూర్చున్నాడు. ఏమి ఇది ఆయన ధర్మసత్రం ఏమన్నా ఇవ్వడంటే ఒడిచి టెస్ట్ చేసుకొని కూర్చునేదానికి. పైగా ఏంటంటే ఈ ఖాలిద్ గోమాయ్ మహమ్మద్ హాసన్కు అక్కడ ఉండేటువంటి స్థానిక ముస్లింలు కూడా తోడవడంతో పూణే పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక ఈ కేసును తీసుకుపోయి కోర్టులో ఫైల్ చేసినారు. చివరగా ఏంటంటే ఈ కేసు బొంబాయి హైకోర్టుకి చేరింది. ఇక ఈ కేసును అటు ఇటు తిరిగి బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి ఈ పృథ్వీరాజ్ చవాన్ అనమాట ఆయన పేరు, ఆయన ముందుకు వచ్చింది ఈ కేసు. ఇక ఈ కేసును విచారించిన ముంబై హైకోర్టు న్యాయమూర్తి తీర్పునిస్తా ఏం చెప్పారంటే, ఇది భారతదేశం, నువ్వు ఒక యెమెన్ దేశస్తుడివి, పైగా పేదవాడివి కూడా కాదు, అందరినీ భరించడానికి భారతదేశం ధర్మసత్రం కాదు. నీకు అంతగా ఉండాలనిపించే దొబ్బుకొని పోయి పాకిస్తాన్ పోయి నువ్వు నీ కుటుంబం పోయి పాకిస్తాన్లో ఉండండి. అంతేగాని భారతదేశంలో మీరు ఉండడానికి వీల్లేదు. ఇంకా భారతదేశం మంచితనాన్ని అవకాశంగా తీసుకుని మా దేశ వ్యవస్థను నాశనం చేయొద్దంట ఈ ముంబై హైకోర్టు న్యాయమూర్తి పృథ్వీరాజ్ చవాన్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక సంచలనమైన తీర్పునిచ్చినారు. ఇది నిజంగా గొప్ప తీర్పు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తీర్పులే మన దేశంలోకి క్రమంగా ప్రవేశించి నివసిస్తున్నటువంటి ఈ రోహింగ్యా ముస్లింలకు, అలాగే ఈ బంగ్లాదేశ్ ముస్లింలకు కూడా వర్తింపజేయాలని మనలాంటి వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. అంతే కదా, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఈ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చేది, మయన్మార్ నుంచి కొంతమంది వచ్చేది, రోహింగ్యాలు వచ్చేది, ఇష్ట ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళకు సపోర్ట్ చేసి వీళ్ళ పక్కన పెట్టుకొని వీళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తా, వీళ్ళకు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వీళ్ళకు బర్త్ సర్టిఫికెట్లు, అలాగే ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఇప్పించేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థలు కూడా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. లేకపోతే దేశ భవిష్యత్తు అనేది ఉండదు, దేశం అనేదే చిన్నాభిన్నం అయిపోతుంది. నిజంగా ఇలాంటి తీర్పులను, ఇలాంటి అద్భుతమైన తీర్పునిచ్చినటువంటి ఆ జడ్జి గారిని అయితే నిజంగా అభినందించాలా, అలాగే వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడంతో పాటు ఈ అమూల్యమైన సమాచారాన్ని వీలైనంత మంది మిత్రులకు అందరికీ మీరు షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ పేరున కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తల కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ సెకండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే విలువైన వార్తలను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము ఎన్నిసార్లు వీడియో చేసినా, ఎన్ని వీడియోలు చేసినా కూడా అవి తప్పకుండా మీకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మీరు ఆ వీడియోలన్నీ చూడొచ్చు. ప్లీజ్, జై శ్రీరామ్.